సంక్రాంతి పండుగ వేళ మేడిపల్లిలో దొంగలు పంచా విసిరారు. కత్తులు కొడవళ్లతో చెంగిచెర్ల కాలనీలో దొంగలు సంచరిస్తున్నారు. కాలనీలోని సుమారు 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ మేడిపల్లిలో దొంగలు పంచా విసిరారు. కత్తులు కొడవళ్లతో చెంగిచెర్ల కాలనీలో దొంగలు సంచరిస్తున్నారు. కాలనీలోని సుమారు 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, 12 ఇళ్లలో దొంగలు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఆ సమయంలో వాళ్ళు స్థానికులు ఉన్నారా లేదా ఇంట్లో? పోలీసులు ఏమంటున్నారు? సంక్రాంతి పండుగ సెలవుల సమయంలో దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లిలో ఏదైతే వారి దొంగల ముఠా ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెంగిచెర్ల కాలనీలో వెళ్ళినట్టు కూడా మనకు తెలిసింది. సుమారు 12 ఇళ్లలో చోరీలకు కూడా పాల్పడినట్టు కూడా ఇప్పటికైతే మన దగ్గర సమాచారం. ఈ దొంగతనం కూడా తెల్లవారుజాము, అంటే దాదాపు ఆ సమయానికి అందరూ కూడా గాల నిద్రలో కూడా ఉంటారు. 2:30 ఉదయం సమయంలో దొంగలు ఈ దొంగతనానికి పాల్పడి కూడా తెలిసింది. అయితే దొంగతనం చేసేటువంటి సమయంలో దొంగల చేతుల్లో కూడా భయాంకరంగా, అంటే అవి చూస్తే కూడా అవతల వారు కూడా భయపడతారు. అంటే కత్తులు అలా అన్ని చేతిలో పట్టుకొని వారు సంచారం చేస్తూ కూడా ఏదైతే ఆ దొంగతనానికి వచ్చినట్టు కూడా నాకు తెలిసింది. అయితే దొంగతనానికి ముందు వీరంతా రెస్క్యూ కూడా నిర్వహించినట్టు 2-3 రోజుల పాటు ఎవరెవరు సంక్రాంతి ఊర్లోకి వెళ్ళారు, ఎన్ని రోజులు రారు, వీళ్ళు ఎక్కడ సమయం ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు, ఇలాంటి అనేక విషయాలు వారు తెలుసుకున్నట్టు కూడా నాకు తెలిసింది. ఇవన్నీ తెలుసుకునే వారు మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో దొంగతనం చేయాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి సెలవు సమయం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో దొంగలు ఇలాంటి ప్రయత్నం కూడా చేసిన తెలిసింది. పలు ఇళ్లలో చోరీ దాని తర్వాత ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు చేసి కూడా. సో మేడిపల్లి పోలీసులకు ఇప్పటికైతే బాధితులు వచ్చిన తర్వాత ఫిర్యాదు కూడా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి క్యూస్ టీమ్ అండ్ పోలీసులు అందరూ కూడా ప్రస్తుతం విచారణ కనిపిస్తున్నారు. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, వాళ్ళ ఆనవాళ్ళు కావచ్చు, ఎవరైనా చూసిన వారు ఉన్నారా, సో ఆ సమయానికి ఏ సమయానికి ఏ ఇంట్లో సౌండ్ వచ్చింది, మీకు దొంగతనం చేసిన స్థానికులకు ఎవరైనా చూసినట్టు కనిపిస్తున్నారా, ఏదైనా పక్కన ఏ సమయంలో ఇంట్లో సౌండ్ వచ్చింది లేదా అనేక విషయాల్లో కోణాల వరకు ఫోన్ చేస్తున్నారు. అయితే బాధితులకు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఇది పూర్తిగా వివరాలు జరగాల్సింది. ఏ మేరకు వారి ఇంట్లో ఉంటే గోల్డ్ కానీ, మనీ కానీ, విలువైన వస్తువులు కానీ ఎంతవరకు రికవర్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. వారు చేసినటువంటి క్రిస్టియన్ పోలీసులంతా కూడా పూర్తి సమాచారం సేకరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే బయటపడతారు. కానీ ఇదైతే అంటే ఈ వీడియోస్ చూసిన వారికి కూడా చాలా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చెంగిచెర్ల ఏరియాలో కత్తులు పట్టుకుని తిరిగి ఇలా దొంగతలకు పాల్పడడం అంటే అక్కడ ఊర్లకు వెళ్ళాలంటేనే భయంగా ఉందని చెప్పి స్థానికులు ఒకవైపు ఇది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. సో ఇలా పండుగల వేళలో హ్యాపీగా ఫ్యామిలీగా గడపడానికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు కూడా ఎంత మేరకు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, ఎంత మేరకు వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్.